సో బేసిక్గా ఊర్లో ఉండి కూచిపూడి నేర్పించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ప్రోగ్రామ్ చేశాను పర్ఫార్మెన్స్ 2.5 years. వామ్మో, చూసి ఎంత నా ఆనందానికి అంతే లేదు సార్. అసలు పట్టు శారీ కొనుక్కొని తనకు డ్రెస్ కుట్టాను. అదే డ్రెస్ నేను బయట కుట్టించాలంటే 3000 అవుతుంది సార్. ఆ టైలరింగ్ నేనే నేర్చుకున్నాను. నేను నేర్చుకొని మరి స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తుంటారు కదా, సో ఆ టైంలో ధైర్యం ఎలా వచ్చేది? అసలు స్టేజ్ ఎక్కితే ఒకటి ఎవరిని ఏమి ఉన్నారని కూడా ఉండదు మైండ్లో. ఒక దేవుడి ముందు మనం ప్రదర్శన చేస్తున్నామనే ఫీల్ అవుతారు ప్రతి కళాకారులు. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు మీరు కూచిపూడి? 18 years అవుతుంది. 18 years. శాస్త్రీయ కళలు నేర్చుకోవాలంటే మన జీవితకాలమే సరిపోదు. బేసిక్గా ఇప్పుడు షోస్ చేస్తుంటారు, మంచి మంచి వాళ్ళు వచ్చి అప్లోడ్స్ ఇస్తుంటారు కదా, సో అట్లా మీకు బాగా వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ప్రతి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ బాగా చేసామమ్మా, చాలా బాగా వచ్చింది అని అంటారు. నాకు అన్నిటికన్నా చెప్పేది మా నాన్న కాంప్లిమెంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఈయననే జడ్జ్. ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోతే నేను ఫస్ట్ ఫేస్ చూసేది మా నాన్నగారిదే. ఓకే, మొత్తం సక్సెస్ ఆయన స్మైల్ ఇస్తే ఓకే బాగా వచ్చింది, డన్. మరి ఇంత డాన్స్ చేస్తున్నారు కదా, చాలా చోట్ల ప్రదర్శనలు ఇవన్నీ అవుతున్నాయి, మరి మీకు అవార్డ్స్ వచ్చాయా? చాలా వచ్చాయి. ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? ఇప్పుడు రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నాను. రాష్ట్రపతి అవార్డు? ఓకే. ఢిల్లీలో 31 days ఉన్నాము. మరి మీరు డాన్సర్గా నేర్చుకునేటప్పుడు ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా? దగ్గర 1 hour అవుతుంది సార్. మేకప్, డ్రెస్, నగలు అన్నీ వేసుకొని వాళ్ళు చేస్తుంటారు. దాన్ని ఎవరు కూడా ఇట్లా తిలికించారు సార్. ఆ అమ్మాయి అయిపోయినాక జబర్దస్త్ వాళ్ళు కానీ, నెక్స్ట్ వెస్టర్న్ డాన్సర్లు కానీ, నెక్స్ట్ ఏ డాన్సర్లు వెళ్ళినా క్లాప్స్ మటుకు భలే కొడతారు సార్. ఆ కళని ప్రోత్సహించినట్టే ఈ కళల్ని ఎందుకు ప్రోత్సహించినారు? వాళ్ళని కరెక్ట్ టైంకి తీసుకెళ్ళాలి, నేర్పించాలి, డ్రెస్సులు రెడీ చేపియాలి, మా పని వదులుకొని ప్రోగ్రామ్ కాడికి వెళ్ళాలి, ఇన్ని చూపించి మేము మా పిల్లల్ని ఇంత తీర్చిదిద్దుతున్నాం. కొంచెం కళల్ని ఎంకరేజ్ చేయండి సార్. అర్థమవుతుంది. కొంచెం మాకు కూడా చేసిన తర్వాత బాగా చేశారు, ఎంత ఆనందం ఉంది సార్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక ఇన్స్పైరింగ్ ఫాదర్ అండ్ డాటర్ జర్నీని చూపించడానికి వచ్చా అండి. ఫాదర్ ఒక టైలర్, బట్ కూతురు మాత్రం కూచిపూడి డాన్సర్. సో నాన్న కళని కూతురు ఎలా నెరవేర్చింది, అండ్ బేసిక్గా వీళ్ళ జర్నీ ఎక్కడ బిగిన్ అయింది, అండ్ ఈ జర్నీలో ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా చెప్పడానికి వచ్చేసారు. మనతో ఉన్నారు జగదీష్ గారు మరియు ఆయన కూతురు సాయి లిక్షితా శ్రీ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో బేసిక్గా ఊర్లో ఉండి కూచిపూడి నేర్పించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నేను ఫస్ట్ కొంచెం నేర్చుకున్నాను సార్. ఓకే, నాకు నేర్చుకున్నాను అంటే మీ 4 fathers నుంచే ఉందా? లేదు సార్, ఇది మీ నుంచే స్టార్ట్ అయింది. ఓకే, నేను ఇంకా ఇట్లా డ్యాన్స్ నేర్చుకోవాలి అంటే కొంచెం డబ్బుతో కూడుకునేది. ఇంకా అప్పుడు ఫీజులు అవన్నీ అంటే మా నాన్నగారు ఇచ్చేవారు. కానీ మాస్టర్ నారాయణ స్వామిని కర్నూలులో ఒకతను గురువు గారు అసలు అమౌంట్ అయితే తీసుకునేవాళ్ళు కదా సార్. ఆడికి వెళ్ళి ఏదో కొంచెం నేర్చుకున్నాను. ఇంకా ఆ తపనతో నాకు ఎలాగైనా నా కూతురుకు నేర్పించాలి అని కోరిక ఉండింది సార్. మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి డాన్స్? నాకు చిన్నప్పటి నుంచి, అంటే ఊహ కూడా లేదనమాట. అదే చెప్తే షాక్, ఊహ లేనప్పుడు ఎట్లా చేస్తావమ్మా అంటారు. నాకు 2.5 years వచ్చినప్పుడే నాకు గజ్జలు కట్టడము, ఐబ్రోస్ వేయడము, నా కోసం మా నాన్నగారు మేకప్ కూడా నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి. ఇట్లా అలాగా నాకు ఈ డ్యాన్స్ అంటే ఇలా ఉంటుందా, నేను ఇలా చేస్తే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారా, నాన్న హ్యాపీనెస్సే నాకు కావాలి అనేటట్లు నేను ఇలా చేసుకుంటూ ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చాను. ఓకే, మీరు అన్నారు కదా సార్ స్టార్టింగ్లో, అంటే నేను టైలరింగ్ చేసేవాడిని, నా కూతురు కోసము నా కళని నా కూతురు మీద పెట్టుకున్నాను అని. మరి మీకు మొత్తం ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు సార్. 3 పిల్లలు. వాళ్ళు ఏం చదువుతున్నారు? అంటే ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ సార్. ఓకే. ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, డాన్స్ లో MA చేస్తున్నాం. తర్వాత బీఈడి చేయించాలని సార్. ఓకే. తర్వాత చిన్న అబ్బాయి వచ్చేసి అనెస్థీసియా సార్. అనెస్థీషియా డాక్టర్ సార్. ఓకే, డాక్టర్ చదివిస్తున్నారు. అంటే 3 బాగా చదువుతారు కదా, అది అర్థమైపోయింది. ఓకే, ఆయన కూడా చిన్న ఆయన కూడా డాన్స్
చేస్తారు ఫీల్డ్ ఉందన్నమాట. మూడో అబ్బాయి. మూడో అబ్బాయి సార్. మరి అంటే అమ్మాయికి ఒక్కటే స్పెషల్ గా నేర్పించారా, అబ్బాయికి ఫస్ట్ నుంచే నేర్పించారా? అమ్మాయికి స్పెషల్, తన తమ్మునికి తనే నేర్పించుకుంటుంది సార్. మీరు మీ తమ్ముని ట్రైనింగ్ ఇచ్చారు? training వావ్, ఇచ్చారు. ఓకే. అట్లా కాకుండా ఇంకా పిల్లలకు కూడా ఇంటి దగ్గర నేర్పిస్తుంది సార్. ఓకే, డాన్స్ టీచర్ కూడా మీరు? టీచర్. నన్ను చాలా మంది, మీరు ఇంత ఉండి ఇంత నేర్చుకునేప్పుడు ఏదో సిటీలో వెళ్ళి ఉండి నేర్పిస్తే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కదని చాలా మంది చెప్పారు. కానీ ఏమంటే నేను ఇక్కడే ఉన్నాము, ఇంకా నాలాగా వేరే నేర్చుకునే పిల్లలకు ఇబ్బంది ఉండకూడదు అని చాలా నేను ఆ ఊర్లో ఉండి పిల్లలకు నేర్పించాలని తపన పడుతున్నాను. కానీ దానికి ఎవరు పెద్దగా సహకరించకున్నారు సార్. ఒక మంత్ వస్తారు పిల్లలు, సెకండ్ మంత్ రాలేకపోతారు. ఫ్రీగా పెట్టి కూడా చూసాం సార్. ఫ్రీగా పెట్టి చేశాను. ఫ్రీగా రాలేదా? ఫ్రీగా పెట్టాను, రాలేదు. అంటే దీని విలువ తెలియకుంటుందేమో అని చెప్పి అమౌంట్ కూడా పెట్టాను సార్. అమౌంట్ పెడితే కొందరు వస్తారు. నేను ముందు చెప్పాను, మీరు అమౌంట్ ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవడానికన్నా వస్తారని అలా కూడా చెప్పాను సార్. మరి ఈ మధ్య కొంచెం వస్తున్నారు. ఇంకా నేను ఈ కళని మా ఊర్లోనే బాగా ఇంప్రూవ్ చేయమ్మా, ప్రతి పిల్లలకు మనలాగా ఇబ్బంది పడకూడదు అని నేను చాలా మందిని ఒక ఈ కళాశాల కోసం ఏదైనా పెట్టి చేపించాలని చాలా తపన పడుతున్నాను సార్. ఓకే, మరి చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్చుకుంటున్నా అన్నారు కదా, మరి స్కూలింగ్ ఎలా ఉండేది? స్కూలింగ్ నాతో పాటు మా నాన్నగారు కూడా వచ్చేవారు స్కూల్కి. అంటే దించడానికి కాదు, ఇప్పుడు అక్కడ టీచర్స్ చెప్తూ ఉంటారు. అవును, క్లాస్ లో హోంవర్క్స్ చేయకుండా మా నాన్నగారే నాకు రాసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రోగ్రామ్స్ వెళ్తారు సార్. ఓకే, అప్పుడు తను అంటే ఓకే చిన్నప్పటి నుంచే ప్రోగ్రామ్స్ తీసుకెళ్లేవాళ్ళు. ప్రోగ్రామ్ చేశాను, పర్ఫార్మెన్స్ 2.5 years. వామ్మో, చూసి ఎంత నా ఆనందానికి అంతే లేదు సార్. అసలు చిన్న పిల్లగా డాన్స్ చేస్తూ ఉంటే భలే ఇప్పటికైనా సార్ నన్ను తను చేస్తూ ఉంటే నాకు ఇంకా ఆనందమే, ఇంకా ఈ వచ్చే బాధలలో వదిలిపెట్టి సార్. కొందరికి ఒక హ్యాబిట్స్ ఉండే, కొందరికి డబ్బు సంపాదించాలి, కొందరికి సినిమా మూవీలు చూడాలని, కొందరు పొలాలు ఉంటుంది. నాకైతే నాకు వీళ్ళు చేసే దాన్ని బట్టి, డాన్స్ని బట్టి, వీళ్ళు ఉండేదాన్ని బట్టి చూసి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సార్. ఓకే, దాంట్లో నాకు ఆనందం అనిపిస్తుంది సార్. అండ్ మీరు అంటే చిన్నప్పుడు క్లాస్కి వస్తున్నా అన్నారు కదా, హోంవర్క్ ఈయననే చేస్తారా? ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ చేసి వచ్చి రెస్ట్ తీసుకునేసరికి నాకు, లేకపోతే ఈయన డైరీ చూసి ఇప్పుడు మీరు చెప్పండి డైరీ చూసి ఈ దానికి ఇది హోంవర్క్ ఉంది అని సగం కంప్లీట్ చేస్తాను, సగం రాయను అనమాట. నాన్నే కంప్లీట్ చేసి పో సగం నేను రాసేసానులే, వెళ్ళు స్కూల్కి అంటే నేను గోమ్ చేసేదాన్ని. ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్కి నేను హోంవర్క్ రాయలేదు నాన్న, వెళ్ళలేని రోజు అంటే అమ్మ నేను కంప్లీట్ చేశాను, నువ్వు వెళ్ళి స్కూల్కి అని అలాగా సగం హోంవర్క్ నాన్నే చేసేవాళ్ళు అనమాట. మీరు ఏం చదువుకున్నారు సార్? నేను 10th వరకు చదువుకున్నాను. 10th చదువుకున్నారు కాబట్టి ఏ క్లాస్లో వేసేవాళ్ళండి హోంవర్క్? 4th చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు. చిన్నప్పటి అంటే ఓకే, చిన్నప్పటి నుండి 4th 5th క్లాస్ వరకు ఈయననే రాస్తారా? రాస్తుండే. అంతేందుకు కొన్ని నావి నాన్న కొంచెం ఆర్ట్ బాగా వేస్తారు. ఇంటర్లో కూడా నాకు నాన్న రికార్డ్స్ కి వేసేవాళ్ళు. తమ్ముడు బాగా వేస్తాడు, ఆర్టిస్ట్. నాన్నకి ఎలా అంటే ఇది చూస్తే అది బైపీసీ నేను తీసుకుంది. మామూలుగా యాక్చువల్గా డాక్టర్ కావాలని నా ఎయిమ్. నేను నాన్నని వదిలి ఉండలేక, బయట హాస్టల్ నాకు సెట్ కాలేక కార్డియాలజీగా సీట్ వచ్చింది. ఇంకా నాకు నాన్న లాంగ్ అయిపోతుంది, మళ్ళీ ఎలాగో ఇబ్బంది ఎందుకు పడడం, మీ నాన్నకి దూరం అవుతున్నారని చెప్పి చదువు మానేశారు. అది అందుకని చాలా మంది కూడా పిలిపించి అడిగేవాళ్ళు, ఎందుకమ్మా నీ లైఫ్, నీకు ఇంత ఫ్రీ సీట్ ఇస్తున్నాము, చదువుకోవచ్చు కదా, ఎందుకు నువ్వు అని చాలా మోటివేట్ చేసినారు, చెప్పినారు కూడా. ఇంకా తను లేదు. తర్వాత అక్కడ కొంచెం ర్యాకింగ్, అదే పిల్లలు అట్లా తిను ట్రెడిషనల్ గా ఉంటుంది సార్. బొట్టు, గాజులు, డ్రెస్. తను ఇంతవరకు ఈ వెస్టర్న్ జీన్స్, టీ షర్ట్స్ ఇలాంటివి ఇంతవరకు మా పిల్లలకు. ఓకే, అంటే క్లాస్ కి సారీలో వెళ్ళేవారా? ట్రెడిషనల్ మామూలుగా చుడిదార్స్ జుట్టు ఇవన్నీ వేసుకుని పోతే ఇంత పొడవు జుట్టు ఉంది అట్లా, ఇట్లా బొట్లు పెట్టుకొని వస్తుంది, బొట్లు అట్లా. ఇప్పుడే కాదు సార్, క్లాస్ లో కూడా నేను తను వెళ్తూ ఉండేది. చిన్నప్పుడైనా బొట్టు పెట్టుకొని కాటుగా పెట్టుకొని వెళ్తుంటే, ఏంది అంత కళ్ళకు దయ్యం మాదిరి పెట్టుకొని వస్తున్నావు అని అంటుండే సార్. అది కొంచెం మనసుకు ఇబ్బంది అనిపిస్తున్నాయి. తను నేను ఆఫ్టర్నూన్ కూడా పోయి వాళ్ళకు లంచ్ తినిపించే టైంలో కూడా దగ్గర కూర్చోబెట్టుకొని తినిపించేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఎవరు పిల్లలు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. అవునా? వీళ్ళు ఒక రకంగా ఉండేవాళ్ళు అనమాట. ఒక్కోసారి నాన్న రాని పరిస్థితిలో అందరు ఫ్రెండ్స్ మామూలుగా స్కూల్స్లో గ్రూప్ చేసి కూర్చొని తింటారు. నేను ఎక్కడ కూర్చోవాలో కూడా అర్థం కాక ఒక్కోసారి చాలా బాధపడి, ఏంటబ్బా నేను డ్యాన్స్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ఇంత నన్ను దూరం పెడుతున్నారు,
తట్టుకోలేకపోతుంటే. బట్ ఇది అంటే ఇక్కడ స్కూల్ అంటే చిన్న పిల్లలు అవగాహన ఉండదు అనుకోవచ్చు, బట్ కార్డియాలజిస్ట్ అవ్వాలని కాలేజ్ లో చేరితే అక్కడ అంటే కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటారు కదా, కానీ అక్కడ కూడా ఏంటి అలా అంటే నేను ఫస్ట్ ఒక 1 వీకే ఉండలేకపోయి ఎక్కడ వచ్చింది సీట్? ఇది వచ్చేసి గుంతకల్లో వచ్చింది. ఓకే, గుంతకల్లో సో వచ్చింది. నందికోట్కు గుంతకల్ చాలా దూరం. దూరం. నాకు 1 వీక్ నేను ఉండలేకపోయాను. నాకు వాళ్ళ వాతావరణం కానీ వాళ్ళకి తెలియదు నేను ఇంకా డాన్సర్ అని తెలియదు. ఓకే, జస్ట్ అందరం జాయిన్ అయిపోయాము, తెలియదు ఇట్లా డాన్సర్ అని. కానీ నాకు ఎందుకో వాళ్ళని వదిలి సడన్గా ఇట్లా బయటకు వచ్చేసేసరికి ఏంటి నాకు ఏదో ఎవరో జైల్లో వేసినట్లు దీంట్లో వేసి పడేశారు నన్ను అనే ఫీలింగ్ అనిపించింది. నేను ఉండలేను నాన్న, నేను ఉండలేను అనేసి నాన్న కూడా ఫస్ట్ నాకన్నా ఎక్కువ నాన్న బాధపడ్డారు. నాకు కూడా బాధ. ఏం సార్ వాళ్ళు పడుకునే నిద్రలో కూడా అదే కలవరిస్తుంటే బాగా సాలే వీళ్ళు అంటే ఏం కలవరిస్తు ఇట్లా వద్దు నాకు వీళ్ళు ఈ పిల్లలు ఇట్లా కామెంట్ చేస్తున్నారు, వీళ్ళు నేను ఇంటికి వచ్చేస్తాను, ఇంటి దగ్గరనే ఉంటాను, నేను వేరే ఏదైనా డిగ్రీ అది అట్లా చేరుతాను అట్లా అంటే డిగ్రీ చేశారు. ఎప్పుడన్నా బాధపడుతుంటారా? అనిపిస్తుంది ఒక్కోసారి. ఎప్పుడంటే ఇప్పుడు ఎవరన్నా పెద్దగా జాబ్ చేసిన వాళ్ళు మనకు కనిపించినప్పుడు నేను చదివినింటే, నేను మంచి స్థాయిలో ఉండింటే నాకు ఇంత బాగా చూసేవాళ్ళు కదా, ఓ జాబ్ చేస్తుంది. ఇప్పుడు మనము ఎంత డాన్స్ పట్టించుకోరు. అంతకన్నా ఇప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు సార్ ఒక కళాకారునిగా. నీకు ఇప్పుడు ఓ టెంపుల్ పోతే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు సార్. ఒక తీసుకెళ్ళి విఐపీలాగా తీసుకుపోయి వాళ్ళే వచ్చి దర్శనం ఇప్పిస్తారు, అన్నీ చేస్తారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. అసలు నువ్వు ఇంత చిన్న అమ్మాయి నీకు 2 చేతులు ఎత్తి మేడం మేడం నమస్కారం చేస్తుంటారు. అది అందరికి వస్తుందా సార్? కానీ ఒకటైతే నిజం అంటే చదువుకోవాలనే కళ చాలా మందికి ఉంటుంది, కానీ ఇలాంటివి జరగడం వల్ల ఎందరో ఇళ్లలో అమ్మాయిలు ఇంటికి వచ్చేస్తున్నారు సార్. అది అది అలాంటి సార్. అలా ఎందుకంటే ఒక ఆడపడుచుని మరీ అలా చూడడము, తనకు వాళ్ళ ఆడపడుచు అంటే అది వేరు, కానీ కన్న కూతుర్ని మీరు అంటే పర్సనల్ గా మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా. ఇంకా అలా అదే సార్, అలా ఉంటాయని నేను కొంచెం ఫ్రెండ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసింది. ఎందుకంటే వద్దమ్మా ఇలా ఉంటారు చూడు, ఇలా ప్రతి విషయం చెప్తాను సార్. ఓకే, చెప్తారు. అది ఎదుటి పిల్లలు వాళ్ళకు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళని కొంచెం దృష్టి పెట్టుకొని అందరూ మన పిల్లలే అనుకొని కొంచెం చేయండి. అండ్ బయట ఎక్కువగా డాన్స్ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి కదా, మరి ఇట్లాంటి షోస్ కి మీరు వెళ్ళరా? వెళ్తాం సార్, వెళ్తాము. ఇప్పుడు తను జడ్జి కూడా వెళ్తుంది సార్. జడ్జి కూడా వెళ్తుంది. దేంట్లో అండి? మొన్న యూత్ ఫెస్టివల్స్ అని గవర్నమెంట్ కండక్ట్ చేస్తారన్నమాట. మన డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్, దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ గా వెళ్ళాను జడ్జిగా. నైస్ నైస్ సార్. మరి ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది ఉంది కదా, మీరు ఒక టైలర్ అంటే మీకు నెలకు ఎంత సంపాదన వస్తుంది? ఎంత వస్తుంది సార్? చేసుకుంటే వస్తుంది. నేను చేసుకునే దానికన్నా తనెంపటి తిరగడము, తనకు డ్యాన్స్ నేర్పించడము. ఒక నెలలో మేము ఒక ప్రోగ్రామ్కి పోవాలంటే డబ్బులు లేకుంటే కూడా ఒక ఫ్రెండ్స్ని అడిగి ఎవరినన్నా అడిగి ఇప్పించుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. అంత పిచ్చి మాకు డాన్స్ అంటే ప్రోగ్రామ్ చేయాలి. ఆయన నుంచి మీకు వచ్చింది పిచ్చి. అంటే ఇప్పుడు ఒక డ్రెస్ నా హెల్త్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా చూపించుకోవాలంటే కూడా నేను ఆలోచించలేదు కాదు. ఒక డ్రెస్ కొనియాలంటే ఎవరన్నా నా ఫ్రెండ్ ఒక 5,000 ఓ 10,000 అని ఇప్పించుకొని ఒక పట్టు శారీ కొనుక్కొని తనకు డ్రెస్ కుట్టాను. అదే డ్రెస్ నేను బయట కుట్టించాలంటే 3,000 అవుతుంది సార్. ఆ టైలరింగ్ నేనే నేర్చుకున్నాను. నేను నేర్చుకొని అమ్మాయిని ఇట్లా చేయించాలి. అంటే ఇప్పుడు ఈ టైలరింగ్ ఇది చేయకముందు ఏం చేసేవాళ్ళు? అంటే టైలరింగ్ చేసేవాడిని. ఈ కూచిపూడి డ్రెస్సులు కుట్టేవాళ్ళం కాదన్న. మామూలుగా మేము ఆ డ్రెస్సులు కుట్టేవాళ్ళం. ఈ డ్రెస్ కుట్టాలంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది బయట కుట్టించాలంటే 3,000 అట్లా ఉంటుంది సార్. ఇంకా అది ఎందుకు అంత మనం నేనే నేర్చుకున్నాను. ఓకే. అండ్ బేసిక్గా బయటికి వెళ్తుంటారు స్కూల్లో ఇట్లా, సో మీ డ్యాన్స్ని వీటిని ఏమన్నా కొంచెం ట్రోల్ చేయడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ చేసేవాళ్ళ మీ ఫ్రెండ్స్? ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఏమనేవాళ్ళు? ఏం డాన్స్ నేర్చుకుంటున్నావులే, చదువుకోవచ్చు కదా అని ఇట్లా అనేవాళ్ళు. డాన్స్ లో ఏమో అంత ఉంటావు, చదువుకు వచ్చేసరికి ఈవెన్ మా టీచర్స్ కూడా అప్పుడప్పుడు నన్ను అనేవాళ్ళు. అంటే నేను ఇంకా కొంచెం సపోర్ట్ గా బాగా చదవాలి అనేటట్లు మాట్లాడారు. మరి అంత కించపరిచేలాగా కాదు, నువ్వు ఇంకా చదవాలమ్మా, ఇంకా రావాలి అనేటట్లు అనేవాళ్ళు. అప్పుడు అనిపిస్తుంది ఈ డాన్స్ ఎందుకు, ఓకే చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే కొంచెం జాబ్ అట్లా తొందరగా తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు ఈ డాన్సే ఇట్లా అని అనిపిస్తుంది. కానీ ఈ నాట్యం నేర్చుకోవాలంటే అందరికీ రాదు.
అందరికీ వచ్చే విద్య కాదు ఇది. మన సాంప్రదాయ కళలు ఎంత సాధన చేస్తేనే మనకి వస్తుంది. అలాంటి కళ నాకు మా ఫ్యామిలీలో ఎవ్వరికీ లేదు. మా నాన్న ఒక్క తపన వల్ల నాకు వచ్చింది. నేను ఇది వదులుకున్నానంటే ఇంకా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ డ్యాన్స్ అనేది తెలియకుండా వెళ్తుందని. లేదు, ఎంత ఉన్నా ఎడ్యుకేషన్ అందరూ చేస్తారు, ఈ నాట్యం నాకు కావాలి అనేటట్లు నేను దీని మీదే వచ్చాను. ఓకే, మీరు అన్నారు కదా సార్ ఆర్థిక ఇబ్బంది ఉంది, నెల సంపాదన ఇదంతా అనిపిస్తుంది, అండ్ మధ్యలో ఒక మాట చెప్పారు, నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే, సో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాను సరే అవన్నీ పక్కన పెట్టి నా కూతురు కోసం నేను అన్నీ వదిలేసుకున్నా అని. సో అట్లా ఏమేమి వదిలేసుకున్నారు? చాలా ఒక్కటేం సార్, ఇంట్లో పిల్లలు టీవీ అడిగేవాళ్ళు, నాన్న టీవీ. నేను ఇంతవరకు టీవీ కొనింది లేదు సార్. ఇప్పటికి కూడా మా పిల్లలు టీవీ చూసిందే లేదు. అవునా? అది ఎవరైనా చెప్తేనే అసలు టీవీ చూసిందే లేదు వాళ్ళు. ఒక వీళ్ళకి ఇంతవరకు ఫ్రెండ్స్ అనేది లేదు. వాళ్ళు స్కూల్కి పోవాలా, రావాలా, ఇంట్లో నాతో పాటే ఉండాలా, వాళ్ళతో పాటు నేను స్పెండ్ చేసేవాడిని. బట్ మీరు చెప్పండి, అంటే బయట మీ ఫ్రెండ్స్ సొసైటీలో కానీ సమాజంలో ఎక్కువ తిరిగేది మీరు. సో పలానోళ్ళ కూతురు డ్యాన్స్ నేర్చుకుంటుందంట, వాళ్ళకి తినడానికి ఇబ్బంది ఉంది, ఇవన్నీ అవసరమా, ఇలాంటి మాటలు వస్తాయి కదా. ఎవరోగా సార్, మా నాన్నగారే. మీ నాన్నగారే? మా నాన్నగారే. మనమేమి ఎందుకు ఈ డబ్బులలో ఇలా చేస్తున్నావు, ఇంటి దగ్గర ఉండి ఏదో పని చేసుకొని ఉండొచ్చు కదా, వచ్చే డబ్బులు కుడతావు, ఆ పిల్లకు అవి డ్రెస్సులు మేకప్ అంటావు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతావు, అవసరమా అవి? మన ఇంట్లో ఉన్నాయి డ్యాన్సులు, ఎందుకు ఈ డ్యాన్సులు నేర్పిస్తున్నావు నువ్వు? ఏమంటారు రేపు పొద్దున పెద్దగా అయితే ఆ పిల్లని స్టేజ్ల మీద డ్యాన్స్ చేస్తుంది భోగంలో లాగా అని ఏదో ఒక రకంగా కించపరిచినట్టు మాట్లాడతారు సార్. అది మా నాన్ననే. ఓకే, దాన్ని చూసి బయట వాళ్ళు కూడా, కానీ మనసు భలే బాధ అనిపిస్తుంది సార్. అది ఆ క్షణం అసలు ఇంకా అంత అనిపిస్తుంటుంది. ఓకే, సొసైటీలో ఇంకా విమర్శలు అసలు తెలుసా, ఈ పిల్లని లాస్ట్కు ఎన్ని డ్యాన్స్ లేపించి ఎలా తిప్పుతున్నాడు చూడండి, వీడికి ఏదో చదివించాక అందరి పిల్లలు బాగా చదివిస్తుంటే వీడు ఇలా తిప్పుతున్నాడు అని మా బంధువులు ఎదురుగానే నన్ను అనేవాళ్ళు. ఓకే, ఒక స్టేజ్ మీద చేస్తుంటే పర్ఫార్మెన్స్ ఉంటే చాలామంది మా అమ్మాయి ప్రోగ్రామ్ కన్నా నా ఫేస్ చూసేవాళ్ళు ఉన్నారు. నా ఫేస్లో తను చేసే ఆనందం చూసి నన్ను వచ్చి చెప్పేవాళ్ళు, నీ ఫేస్లో కనపడే ఆనందం నీ కూతురు చేసేది కనపడుతుంది అని. అట్లా చెప్పేటప్పుడు నాకు ఆ బాధలలో తొలగిపోయేది సార్. ఓకే, అండ్ నాన్న ఇంత కష్టపడుతున్నాడు కదా, మరి ఇంట్లో అమ్మ ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? అమ్మ అసలు నన్ను ఇలాంటి నాన్న అలాంటి అమ్మ దొరకడం నాకు చాలా హ్యాపీ. అమ్మ ఒక్కరోజు నన్ను ఒక మాట అనేది కాదు, ఎప్పుడు నన్ను ఈ పని చెయ్యి, ఇప్పుడు ఆడపిల్ల అంటేనే అమ్మ ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి, ఇంకా నాన్నే అంటారు నన్ను, ఇంత నేర్చుకున్నావు ఇంకా ఇవి నేర్చుకోవాలి చూడు ఇవి నేర్చుకోవాలి చూడు అని నాన్నే చెప్తాడు. కానీ అమ్మ ఒకసారి కూడా నన్ను అలా ఎప్పుడు అనలేదు. అన్నయ్య వాళ్ళు నాకు గైడ్ చేస్తారు, నాన్న ఎలా చెప్తే అలా వెళ్ళు, నాన్న చెప్పిన మాట విను, అక్కడ ఏ సిచ్యువేషన్ జరుగుతుందో అది నీకు తెలీదు, నాన్నకే తెలుసు. తమ్ముడైనా అలానే గైడ్ చేస్తారు, నా అన్నయ్య అయినా అలానే గైడ్ చేస్తారు. ఓకే, ఎప్పుడు వాళ్ళందరూ నాకు సపోర్ట్గానే ఉన్నారు, వాళ్ళ నుంచి ఎప్పుడు ఏది ఇబ్బందిగా అనిపించలేదు. మరి స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తుంటారు కదా, సో ఆ టైంలో ధైర్యం ఎలా వచ్చేది? అసలు స్టేజ్ ఎక్కితే ఒకటి ఎవరిని ఏమి ఉన్నారని కూడా ఉండదు మైండ్లో, ఒక దేవుడి ముందు మనం ప్రదర్శన చేస్తున్నామనే ఫీల్ అవుతారు ప్రతి కళాకారులు. ఎవ్వరు వాళ్ళు ఎలా చూస్తున్నారు వీళ్ళు ఎలా చూస్తున్నారు అని మనకి కాన్సెప్ట్ మన మైండ్లో ఉంటే మనం ఆ భావాన్ని ఆ ఎక్స్ప్రెషన్స్ని మనం ఫీల్ చేయలేము. ఇప్పుడు కృష్ణుడి క్యారెక్టర్ ఉంటుంది, దాంట్లో సత్యభామ ఉంటుంది. సత్యభామ కృష్ణుడిని ఎంతో వయ్యారంగా ఎంతో అద్భుతంగా ఆయనని పిలుస్తారు. అప్పుడు ఆ ఫీలింగ్స్ మనం వేరే జనాలకి వెళ్ళి ఆడియన్స్కి వెళ్ళి చూస్తే ఆ ఫీలింగ్స్ మనం బయట పెట్టలేము. అందుకని ఏది చేసినా మనము ఒక దేవుడి ముందు మనం చేస్తున్నామనే భక్తితోనే నేను చేస్తాను, అలాంటివి ఏవి ఫేస్ చేయలేదు. డాన్సర్స్ అంటే ఇప్పుడు యాక్టర్స్ అంటే డైలాగ్స్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, బట్ మీకు మేజర్ ఫ్యాక్టర్ డైలాగ్స్ లేకున్నప్పటికీ కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ చూపించాలి కదా, ఒకసారి చూపిస్తారా ఎక్స్ప్రెషన్? ఇప్పుడు నవరసాలు ఉంటాయి, మెయిన్ డాన్స్ అంటేనే నవరసాలు. ఇప్పుడు ఫస్ట్ నవరసాలు అంటే 9 ఉంటాయి. శృంగారం అంటే తన కోసం ఎదురు చూసుకుంటూ చేసేది శృంగారం. కరుణం ఎంతో జాలిగా అడిగేది. వీరం నేనే పెద్ద అందగత్తెని అనే ఒక అహంకారంతో ఉంటుంది. తర్వాత బీభత్సం అస్సలు ఇది చూడ్డానికి చాలా ఘోరంగా ఉంది అని చెప్పడం. అద్భుతం భయానకం శాంతి
నైస్, బాగా చేశారు. అంటే బేసిక్గా ఈ ఐబ్రోస్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ కదా, మీరు ఆడిస్తున్నారు. ఓకే, అవి మెయిన్ డాన్స్ లో ఉండేటివి కళ్ళు ఐబ్రోస్ తోనే డాన్స్ ని మనం చేయడానికి వస్తుంది. ఎప్పుడన్నా అంటే ఇప్పుడు అవుట్డోర్ షూట్స్ అంటే ఊర్లో ఒక రకమా, బయటికి వెళ్ళి చేసేవాళ్ళ పార్టిసిపేషన్ ఇట్లా? ఎక్కడికి వెళ్ళేవారు? అంటే ఇప్పుడు దాదాపు నేను 2600 పైనే పర్ఫార్మెన్స్ ఇచ్చాను. 2600? ఓకే. ఆలోన్ మన ఇండియా మొత్తం చేశాను. అదర్ వచ్చేసి మలేషియా, సింగపూర్ వెళ్ళాను. మలేషియా, సింగపూర్ వెళ్ళాను. ఓకే. వేరే అదర్ కూడా వచ్చాయి, ఆస్ట్రేలియా అట్లా వచ్చాయి. కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల మేము అంటే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే స్పాన్సరర్స్ వస్తారు కదా? స్పాన్సర్స్ చెప్పే వరకే ఉంటారు, మనకు దాన్ని వాళ్ళు ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకు మనం ప్రతిదీ అలానే మలేషియా, సింగపూర్ వెళ్ళేసి వచ్చాము. ఇంకా ప్రతిసారి స్పాన్సర్స్ వాళ్ళు ఎందుకు. ఇప్పుడు మలేషియా, సింగపూర్ కి సొంత డబ్బుతో వెళ్ళారా? సొంత డబ్బుతో వెళ్ళాము. మరి అంటే అంత డబ్బులు మీకు బర్డెన్ అవుతాయి కదా? వెళ్ళాం సార్, ఇంకా వెళ్ళాలి అనే అదర్ స్టేట్ లో చేపించాలి. ఎంత ఖర్చు వచ్చేది మీరు అంత దూరం వెళ్ళి రావడం? 1 lakh పైన వచ్చేసి. ₹1,00,000. మరి 1,00,000 అప్పు చేస్తారా లేకుంటే మిగిలి? చేసాం సార్, అప్పు చేసి 1,00,000 చేసి వెళ్ళాం సార్. అంత ధైర్యం ఏంటి మీకు? ఏదో వెళ్ళాలి, ఇంకా తను నాట్యం అంటే ఒక అట్లా ఇంకా అక్కడ పిచ్చి అంతే. ఓకే, పిచ్చి అంటే ఓకే అండి, మీకు ఇష్టం ఉంది, మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ తర్వాత వచ్చాక ఆర్థికంగా మీరే కదా ఇబ్బంది పడేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మళ్ళీ అది కవర్ చేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మరి ఆ డబ్బులలో ఎలా కడుతున్నారు? ఇంకా ఇదే టైలర్ మీద నేను అందులో ఈ డ్రెస్సులు ఇప్పుడు తన కోసం నేర్చుకొని అవి వేరే వాళ్ళకు కూడా కుట్టి నేను పంపిస్తాను సార్. ఓకే, అలా కూడా చేస్తానన్నమాట. ఇంకా మేకప్ కూడా తన కోసమే నేను నేర్చుకున్నాను. మేకప్ కూడా మీరే? మేకప్ కూడా నేనే. ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను చేసేవాడిని, ఇప్పుడు తనంతా తనే మేకప్ చేసుకుంటుంది. ఓకే, ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు మీరు కూచిపూడి? 18 years అవుతుంది. 18 years. ఇది శాస్త్రీయ కళలు నేర్చుకోవాలంటే మన జీవిత కాలమే సరిపోదు. ఓకే, ఇది నేర్చుకునే కొద్దీ ఒక సముద్రం, నేర్చుకునే కొద్దీ ఉంటూనే ఉంటుంది. ప్రతిరోజు ఒకటి నేర్చుకోవచ్చు దీంట్లో. అంటే ఎలా అంటే మనం ఇప్పుడు ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనం ఎలా కూర్చొని, ఈవెన్ మనం డాన్స్ లో ఎలా తినాలి, పూలు ఎలా కట్టాలి, ఇవన్నీ డాన్స్ మనకి నేర్పిస్తుంది. మీకు మొత్తం నాన్ననే నేర్పించారు? మొత్తం నాన్ననే నేర్పించింది సార్. చిన్నప్పుడు నాకు తెలిసే కాడికి నేర్పించేటప్పుడు చెప్పేవాడిని నేను, ఇది ఎలా తినాలి, ఇది ఎలా పూలు కట్టేటప్పుడు ఎలా కట్టాలి, ఎలా నడచాలి, ఎలా చూడాలి, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పాడు. ఎప్పుడు హైబ్రోస్ లేపాలి, ఎప్పుడు ఏది చేయి పెడితే ఏది ఎక్కడ దాకా పెట్టాలి. మీకు అంత అంటే మీ ఇంట్లో ఎవరికి రాదు కదా సార్ డాన్స్, మరి మీకు ఎలా వచ్చింది? నాకు అది ఇంకా ఏదో సార్, అది అంటే ఏదో అంటే అంటే ఎక్కడన్నా ఒకటి చూస్తేనే కదా మనకు వచ్చేది. మూవీస్ చూశాను సార్ చిన్నప్పుడు, ఆనంద భైరవి అలాంటి మూవీస్ చూసి ఇంకా దాని నుంచి కొంచెం తర్వాత నారాయణ స్వామిని ఒక డ్యాన్స్ మాస్టర్ ఆయనను చూసి అబ్బా డ్యాన్స్ ఇట్లా ఉంటుంది కదా, ఎట్టనగా నేను నేర్చుకోవాలి అని చెప్పి. కానీ ఆ సార్ మటుకు అమౌంట్ ఏది తీసుకోకుండా నేర్పించేవాడు. ఓకే, నేర్పించేవాడు. అయినా మేము ఇంకా కొంచెం వెళ్ళలేకపోతుంటుంది. ఇంకా ఎట్లా కానీ ఈ క్లాసికల్ నేర్పించాలని నేను అదే ఫీల్తో ఏ మూమెంట్ చూసినా ఆ మూమెంట్ని గుర్తు పెట్టుకొని తలకు మెయిన్ ఈ మూమెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటేనే అంత పండిస్తారు నృత్యాన్ని. ఆ హస్తం కానీ ఏది పెట్టినా ముద్ర అది పర్ఫెక్ట్గా ఉండాలమ్మా, అది నీ హస్తం ఎక్కడుందో నీ దృష్టి అక్కడ ఉండాలి, నీ దృష్టి ఎక్కడుందో నీ మనసు అక్కడ ఉండాలి అని ఆ చూపు, కళ్ళు, మనసు అన్నీ ఒకే చోట ఉన్నప్పుడే డ్యాన్స్ అనేది పండుతుంది. ప్రతిదీ దాని మీనింగ్ నేను చెప్పి నేర్పించేవాడిని. అండ్ బేసిక్గా ఇప్పుడు షోస్ చేస్తుంటారు, మంచి మంచి వాళ్ళు వచ్చి అప్లోడ్స్ ఇస్తుంటారు కదా, సో అట్లా మీకు బాగా వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ప్రతి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ బాగా చేసామమ్మా, చాలా బాగా వచ్చింది అని అంటారు. నాకు అన్నిటికన్నా చెప్పేది మా నాన్న కాంప్లిమెంటే నాకు చాలా ఇష్టం. అందరూ చెప్పేది వేరు, నాన్నకే తెలుసు కదా ప్రతి మూమెంట్. నేను ఇప్పుడు డాన్స్లోనే ఉంది, యతో హస్త తతో దృష్టి, తతో దృష్టి యతో మన, అంటే ఎక్కడ మన చేతులు ఉన్నాయో మన చూపు అక్కడ ఉండాలి, మన చూపు ఎక్కడ ఉందో మన మనసు అక్కడ ఉండాలి. ఇలాంటివన్నీ నాకు ఫస్ట్ నుంచి చెప్పింది మా నాన్నే. నాకు ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోతే నేను ఫస్ట్ ఫేస్ చూసేది మా నాన్నగారిదే. ఆయన స్మైల్ ఇస్తే ఓకే బాగొచ్చింది డన్ అని ఇట్లా అన్నాడా? అలా అనింది ఏం లేదు. నెక్స్ట్ ఇంకో సాంగ్ చేయాలన్నప్పుడు అని అంటారు, అంటే ఇంకా బాగా చేయాలి అనేటట్లు. మిమ్మల్ని మాత్రం ఎప్పుడు తగ్గించకుండా పుష్ చేస్తూ ఉంటారు. నాకు అది చాలా సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అంటే. బాగా చేసావని చెప్పరు ఎప్పుడు. పూణే వెళ్ళాము, అక్కడ నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. థర్డ్ క్లాస్ లో మహారాష్ట్ర పూణే వెళ్ళాము, నేషనల్ లెవెల్ కాంపిటీషన్. అక్కడ కృష్ణ శబ్దం చేశాను. చేస్తూ ఉన్నప్పుడు నా పట్టీలు ఇలా
ఇక్కడ టచ్ అయిపోయాయి. నాకు ఇది జరిగేకి రాకుంటుంది, లయ వెళ్ళిపోతుందేమో అని ఒక భయం. అవేమో రావట్లేదు. ఏంటబ్బా నాకు టెన్షన్ అవుతుంది. ఏది అది నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ మన ఇక్కడ కర్నూలు డిస్టిక్ లో సెలెక్ట్ చేసి అక్కడికి పంపించారనమాట. వెళ్ళినప్పుడు నాకు అనిపించింది నేను ఎలా అబ్బా అని. తర్వాత వచ్చి డాడీని అడిగితే ఏం లేదు, పర్వాలేదు, నువ్వు అట్లా చేయాలనుకున్నావు, అట్లా దేవుడు చేయించాడు, అంతే, నువ్వేం టెన్షన్ పడకు. కానీ నాకు దేవుని దేవల్ల దాంట్లో ఫస్ట్ బెస్ట్ అవార్డు వచ్చింది. ఫస్ట్ బెస్ట్ అవార్డు వచ్చింది. అది అర్థమైంది జడ్జెస్ కి కూడా, ఇలా క్లాష్ అయ్యింది, తను చేయలేకపోయింది అని. అప్పుడు ఆ రోజు అనిపించింది ఏమన్నా తిడతారేమో, ఇలా చేసావేంటి, ఇంత పెద్ద కాంపిటీషన్లో ఇలా చేసావేమి అని అనిపించింది. కానీ ఆ రోజు అనిపించింది అయ్యో డాడీకి అట్లా ఏం లేదు, నాకు నీ ఎప్పుడు బాగా చేయలేదు అంటావేమో, దీంట్లో ఇంకా ఎక్కువ అడుస్తారేమో అనిపించింది. కానీ ఆ రోజు ఏం అడచలేదు. నాకు అప్పటి నుంచి డాడీ నన్ను సపోర్ట్గా ముందుకు తీసుకోవడానికి ఇలా చెప్తున్నారే, లేదంటే ఎప్పుడు బాగా చేయలేదు అని అన్నారు అని అప్పుడు రియలైజ్ అయ్యి డాడీ ఎప్పుడు చెప్పినప్పుడల్లా ఓకే. అంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఊర్లలో కూచిపూడి లాంటివి తెలియదు, ఎక్కువగా స్టేజ్ మీద డాన్సర్స్ వస్తుంటారు, కొంతమంది డూప్స్ లాగా వచ్చి సినిమా డాన్స్లు ఇట్లా చేస్తుంటారు కదా. మరి మీరు డాన్సర్గా నేర్చుకునేటప్పుడు ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా? అంటే అలాగా అనుకున్నాము, వీళ్ళేంటబ్బా ఇలా చేస్తున్నారు, మన ఇంత సాంప్రదాయ నృత్యం ఉంది కదా, మనని ఎక్కువ ప్రోత్సహించారు. వాళ్ళకి ఒక్క సాంగ్ చేసేసరికి క్లాప్స్ కొడతారు, విజిల్స్ వేస్తారు, మనని ఎందుకు ఇంత, మనం చేసేది ప్రతిదీ భక్తి పరంగానే ఉంటుంది అనిపిస్తుంది. ఏంటబ్బా వాళ్ళ జనాలు అలా మారిపోయారు, మన సాంప్రదాయ నృత్యాలను గౌరవించరా అని అనిపిస్తూ ఉంది. ఓకే, ఫస్ట్ మళ్ళీ చెప్పడానికి మటుకు క్లాసికలే చెప్తారు సార్. ఫస్ట్ వర్టికల్ టైప్ వాళ్ళు కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడ ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిగితే ఫస్ట్ క్లాసికల్ కూచిపూడి నృత్య ప్రదర్శన, సాంప్రదాయ నృత్యాలు అని చెప్పి బాగా చెప్తారు. బాగుంది, అంతవరకు బాగుంది. స్టేజ్ ఎక్కి చేస్తారు కదా, అప్పుడు ఎవరు కూడా మాకు వెళ్ళి చూడరు. మేము చేస్తుంటాం, అంత టైం దగ్గర 1 hour అవుతుంది సార్. మేకప్, డ్రెస్, నగలు అన్నీ వేసుకొని వాళ్ళు చేస్తుంటారు. దాన్ని ఎవరు కూడా ఇట్లా తిలికించారు సార్. ఓకే, ఆ అమ్మాయి అయిపోయినాక జబర్దస్త్ వాళ్ళు కానీ, నెక్స్ట్ వెస్టర్న్ డాన్సర్లు కానీ, నెక్స్ట్ ఏ డాన్సర్లు వెళ్ళినా క్లాప్స్ మటుకు భలే కొడతారు సార్. ఆ కళని ప్రోత్సహించినట్టే ఈ కళల్ని ఎందుకు ప్రోత్సహించినారు? మేము ఎంత కష్టపడి నేర్చుకుంటున్నాం సార్. ఈ పిల్లలు ఇప్పుడు ఎంత కష్టంతో మా పని వదులుకోవాలి, వాళ్ళని కరెక్ట్ టైంకి తీసుకెళ్ళాలి, నేర్పించాలి, డ్రెస్సులు రెడీ చేపియాలి, మా పని వదులుకొని ప్రోగ్రామ్ కాడికి వెళ్ళాలి, ఇన్ని చూపించి మేము మా పిల్లల్ని ఇంత తీర్చిదిద్దుతున్నాం. కొంచెం కళల్ని ఎంకరేజ్ చేయండి సార్. అర్థమవుతుంది. కొంచెం మాకు కూడా చేసిన తర్వాత బాగా చేశాడు, ఎంత ఆనందం ఉంది సార్. మీరు ఫొటోస్ ఎంకరేజ్ చేసి తీసుకోకపోయినా పర్వాలేదు, మా ముందర ఆ వెస్టర్న్ వాళ్ళకు వీళ్ళకు ఫొటోస్ తీసి అన్నీ పెడుతుంటారు. మమ్మల్ని ప్రోత్సహించండి సార్. వాళ్ళు ఏంది ఒక కళ వేసుకుంటే చూడండి, ఒకసారి వాళ్ళు కృష్ణుడు వేసుకుంటే సేమ్ కృష్ణులాగా వేసుకుంటారు, ఒక శివుడు వేసుకుంటే శివుడు లాగా ఉంటారు, అమ్మవారి లాగా వేసుకుంటే అమ్మవారి లాగా. వాళ్ళతో కొంచెం సెల్ఫీలు ఫొటోస్ తీసుకోండి సార్. ఒక్కటే వాళ్ళతోనే కాదు, అది భలే బాధ అనిపిస్తుంది సార్. కరెక్టే, అది ఎందుకంటే మేము రీసెంట్గా చూస్తున్నాం కాబట్టి ఈ కూచిపూడి, భరతనాట్యం, ఇండియన్ ట్రెడిషనల్ డాన్సెస్ ఇవి ఎక్కువ పండగలు ఉన్నప్పుడు ఇలాంటి డాన్సెస్ తోనే ఆ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు సార్. ప్రతి ఏదైనా ఒక టెంపుల్ కానీ, ఏదైనా ఒక ఈవెంట్ ఏది జరిగినా క్లాసికల్ని ప్రోత్సహించండి, క్లాసికల్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి సార్. మా క్లాసికల్ వాళ్ళు కోరుకునేది అదే సార్. ప్రతి దానికి మాది ఒకటి. గవర్నమెంట్ కూడా ఈ కళాకారులని ఏదైనా ప్రోత్సహించి, వీళ్ళు ఇంత డిప్లొమా ఎంఏలు చేస్తున్నారా, వీళ్ళకు కూడా గవర్నమెంట్ ఏదైనా ఇట్లా జాబ్స్ వచ్చేటట్టు చేస్తే కన్నా ఇంకా దానికి మించిన ఆనందం ఉండదు. మేము పడిన తపన, కృషి అన్నీ వెళ్ళిపోతుంది సార్. అంతకన్నా మించిన పేరెంట్స్ అంతకన్నా ఇంకా ఆనందపడరు సార్. అది వస్తే కన్నా చాలా ఆనందపడతాం సార్. ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తారు పిల్లలకు, అదేది దానిలకు డబ్బులు పెట్టి నేర్పిస్తాం, మీ కళలకు కూడా డబ్బులు పెట్టి నేర్పిస్తాం సార్. దీంట్లో అవకాశాలు చూపించండి సార్. ఖచ్చితంగా, అది మీరు అన్న పాయింట్ అయితే వ్యాలిడే. మీరు ఒక మాట చెప్పారు స్టార్టింగ్లో, ఇట్లా ఫారెన్ కూడా వెళ్ళి మలేషియా, సింగపూర్ వెళ్ళి డ్యాన్స్ చేసేవాళ్ళం అని. సో స్పాన్సరర్స్ ఏంటి ఇబ్బంది అంటే వాళ్ళు చెప్తారు స్టేజెస్ మీద మనకి ఇట్లా ఇస్తామని, కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మళ్ళీ అడిగేసరికి, అంటే ప్రోగ్రామ్ అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడ నుంచే మాట్లాడతారు కదా పలానా చోట. అంటే వాళ్ళు ఎలా వస్తారంటే మన ప్రోగ్రామ్ చూసి వింటారు, చూసి అమ్మ నీకు ఏమన్నా సపోజ్ ఇలా ఎలా ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా దగ్గరకు వచ్చి రికమెండ్ చెయ్యి, నేను కంపల్సరీ మీకు ఇస్తాను అని చెప్తారు. మేము అది తీసుకొని వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టేజ్ మీద అన్ని చెప్తారు కదా మనకి, మనం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక చిన్న పెన్ కూడా మనకి ఇవ్వరు. అలా అప్పుడు అనిపిస్తుంది ఇన్ని చెప్పే బదులు అప్పుడు వాళ్ళు చెప్తారు సార్. స్టేజ్ మీద ఎన్ని చెప్తారు తెలుసా, మీ అమ్మాయిని మేము దత్తత తీసుకుంటాం, మీ అమ్మాయి ఎడ్యుకేషన్ అంతా మేము చూసుకుంటాం, మీ అమ్మాయి కాస్ట్యూమ్స్, మీ అమ్మాయికి ఏం కావాలో అన్నీ మేము ఇస్తామంటారు.
సరే వచ్చి మా స్కూల్లో జాయిన్ చేయండి అంటారు. పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళు, ఉమ్, మా స్కూల్ ఇట్లా మేము అంతా ఈ అమ్మాయికి ఇస్తున్నామని. మనది పల్లెటూరు సార్, అందరికీ ఇది స్ప్రెడ్ అవుతుంది. ఏమంటారు తెలుసా వాళ్ళు, మీ అమ్మాయిని చదివించేది వాళ్ళేనంట కదా, మొన్న పేపర్లో వచ్చింది. సరే అని చెప్పి నేను స్కూల్ దగ్గరికి సార్ ఇట్లా, ఇప్పుడు కదా తర్వాత అంతా అయిపోయాక. అయిపోయాక. కానీ ఊర్లో మాత్రం ఇప్పటికీ అలానే అలానే అనుకుంటున్నారు. ఇప్పుడు ఊర్లలో అలానే బాగా డబ్బులు వచ్చినాయి, బాగా సంపాదించుకుంటున్నారు డాన్స్ ద్వారా అని. ఓకే, మరి మీరు చెప్పరా వాళ్ళకి అసలు ఇదంతా? సార్ వాళ్ళు చెప్పినా నమ్మరేమో. నమ్మరు. ఓకే, మీ నాన్నగారు అంటే ఒక రకము, మీ బంధువులు? మా బంధువులు ఇంకా వాళ్ళు అట్లే, మేము బంధువులతోనే ఎక్కువ. ఎంతసేపు నేను నా పిల్లలు నాది డ్యాన్స్ సార్. ఓకే, బట్ ఇల్లు అన్నాక మంచి చెడులు బంధువులు కూడా ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళు మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? మా బంధువులు ఇంతవరకు మా పిల్లల్ని చూసిందే లేదు సార్. ఫస్ట్ అది మిమ్మల్ని చూడలేదా? మా జగదీష్ కూతుర్లు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో తెలీదు. అదేంటి? నేను బయట ప్రపంచానికి ఇంతవరకు నా పిల్లల్ని పరిచయం చేయలేదు సార్. కళల గురించి, ప్రోగ్రాంల గురించి అంతా తిరిగారు వీళ్ళు, కానీ రిలేషన్ పరంగా ఎందుకు ఇంకా ఇదే సార్. ఇట్లా కామెంట్స్, ఈ పిల్లలు డాన్సర్లు, వీళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇవే డాన్సులు అంటారు, డ్రెస్సులు అంటారు, గజ్జెలు అంటారు, మేకప్లు అంటారు, ఇవే ఉంటాయి. వీళ్ళు ఏదైనా అకేషన్ పిలిస్తే కూడా ఉండరు, వీళ్ళు ఎప్పుడు ప్రోగ్రామ్స్ వెళ్ళిపోతుంటారు. కానీ అమ్మాయిల్ని వాళ్ళకి పరిచయం చేస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ కి పరిచయాలు ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడు కొంచెం అది ఇప్పుడు అనిపిస్తుంది సార్. అనిపించడం కాదు, ఏదో చెప్పాలనా వద్దా లేదు లేదు లేదు. ఇంతవరకు ఏమంటే ఈ పిల్లలు ఇప్పుడు మా చెల్లెలు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు మీకు ఎంతమంది అండి చెల్లెళ్ళు, అక్క అన్న అట్లా? నాకు ఒక చెల్లి, నేను సార్. వీళ్ళ చెల్లెల్ని ఎప్పుడు చూడలేదా మీరు? మా చెల్లెలతో పాటు అదర్స్ ఇంకా వేరే వాళ్ళు, మా చెల్లెలు ఇంటికి వస్తుంది కాబట్టి తనతో పాటు ఉంటారు. ఇంకా నాకు అన్న తమ్ముళ్ళు అంటూ వీళ్ళు, ఇంకా మా బాబాయ్ చిన్న గారు వాళ్ళతో కొంచెం తక్కువనే. ఇంకా వీళ్ళకు ఇంకా వేరే అదర్స్. మా నాన్నగారు కాలం అయిపోయారు, వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం. ఇంకా మేము ఇప్పుడు ఒక్కరమే కాబట్టి నేను నా పిల్లల్ని ఎంతసేపు, నా పిల్లలే బాగా మంచి స్టేజ్కి రావాలని వాళ్ళ గురించి నేను ఆలోచించాను. ప్రతి తండ్రికి స్వార్థం ఉంటుంది, నా కుటుంబము నా పిల్లలు. అది కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు రిలేషన్కు పరిచయం. ఇప్పుడు రిలేషన్లో చూస్తుంటాం సార్, ఎక్కడ వాళ్ళతో పరిచయం పెంచుకొని ఈ పిల్లలు నేను అనే కళల్ని, నేను అనుకునే గోల్కు రీచ్ అవుతారా కారో, అది ఒక భయం అనేది ఉండేది సార్. ఓకే, అంటే ఏమన్నా పెళ్లి ఇట్లాంటివి పెళ్లి అని అనేది కాదు, మామూలుగా అయినా ఎందుకు మీ నాన్న ఎప్పుడు డాన్సులు ఓకే వీళ్ళ మనసుని చెడగొడతారేమో అని భయపడ్డారు. థాట్ తో నేను ఎక్కువగా నెగటివ్ థాట్స్ ఏమైనా చెప్తారేమో ఓకే అట్లా అని నేను ఎవరిని కూడా అసలు ఎంతసేపు వాళ్ళు స్కూల్కు పోయి రావాలా, ఇంట్లో ఉండాలి. ఇంకా ఏదో నాకైతే మీరు ఏదో రిస్ట్రిక్షన్ అంటే వాళ్ళని ఒక బంధించినట్టు అనిపిస్తుంది. ఫ్రీగా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇప్పుడు సార్ మేము తిరగని ప్లేస్ అంటూ లేదు, మేము తిరగని ఊరంటూ లేదు, తిరగని ప్రోగ్రామ్ అంటూ లేదు. ఇంకేం సార్ రిస్ట్రిక్షన్ పెట్టండి. మీరు తిరగని ప్లేస్ లో ప్రోగ్రామ్స్ కే పోతారు. అవును, మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయినాక మేము ఆ లొకేషన్ లో ఏమి ఉండేటివన్నీ చూపిస్తాను సార్. మీరు చూపించడం వేరు, తన సొంతంగా తన స్నేహితులతో కానీ తన ఫ్రెండ్స్ తో తిరగడం వేరు. నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. అంటే మీరు ఆ జోన్ లోకి వస్తే తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ప్రతిసారి ఆయన పక్కన ఉంటేనే మీరు బయటికి వచ్చేలా ఉన్నారు. ఇప్పుడు ఒక టైంలో మీకు పెళ్ళైనా లేకుంటే మీ లైఫ్ ముందరికి వెళ్ళినా ఆయన లేనప్పుడు మీరు ఎలా ముందరికి వెళ్తారు? ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది సార్ నిజంగా. తర్వాత రేపు పొద్దున ఈ పిల్లలు ఎలా అంతవరకు ఎంతసేపు సార్ మీకు ఉంటుంది కదా. అంటే బేసిక్ గా మీకు ఫ్రెండ్స్ లేరా కాలేజ్ లో? ఒకటి చెప్పనా, ఇప్పుడు నేను పక్కనే ఉంటాను, మన కాలేజ్ లో ఎవరో ఒక అమ్మాయి కూచిపూడి డాన్సర్ ఉందంట, ఎవరో అమ్మాయి, నేను పక్కనే ఉంటాను. మళ్ళీ మరి మీరు డాన్సర్ అని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కూడా నేను చెప్పలేను. అట్లీస్ట్ ఆ కాలేజీలో లెక్చరర్స్ కూడా తెలియదు. ప్రిన్సిపల్కి ఒక్కరికి మేము చెప్తాం, సార్ ఇట్లా సార్ పరిస్థితి, మా అమ్మాయి కూచిపూడి డాన్సర్, తెలిస్తే తను స్కూల్ నుంచి ఇంటికి రావడం పోవడం ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ పిల్లలు ఆకుతాయి. ఇప్పుడు పిల్లలు ఉంటారు సార్, ఒక రకంగా మాట్లాడుతుంటారు. కొన్ని చూస్తుంటాం కదా సార్, బయట చూడడం వేరు, మన ముందు జాగ్రత్తతో ఉంటే మేలు కదా సార్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నీకు పెద్దవాళ్ళైనా నేను 2 చేతులు ఎత్తి, నీకు ఒక డాక్టర్లో అయినా నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా, నువ్వు ఆ విలువని ఆ వాల్యూని కాపాడుకోవాలి. ఓకే, బట్ తనే డాన్సర్ అని తెలిస్తే రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది కదా. ఇంకా రెస్పెక్ట్ అంటే పల్లెటూరులో ఆ చూపులు వేరే ఉంటాయి సార్. పల్లెటూరు కూడా ఈరోజు ఫోన్ వాడుతున్నారు, స్మార్ట్ ఫోన్ కూడా వచ్చేసి. అంటే ఫోన్ అంటే సార్ ఒకటి చెప్తే అది మీరు ఇక్కడ అవుతారు కానీ ఫోన్ వాళ్ళేమి యూజ్ చేయరు సార్. ఫోన్ కూడా వాడరు. ఎంతసేపు స్మార్ట్ వాచ్ అది అన్నయ్యది ఇప్పుడే పెట్టుకున్నాను. ఓకే, అంటే కొడుకు వాడొచ్చు, అమ్మాయి వాడకూడదు. ఎందుకు సార్? ఇప్పుడు కాల్స్ వస్తుంటాయి, నేనే లిఫ్ట్ చేస్తాను, కొన్ని చూస్తుంటాం కదా సార్. కాల్స్ అంటే తనకే కదా ఫోన్ వచ్చేది. అవును, ఫోన్ ఇస్తే ఇప్పుడు ప్రోగ్రామ్ దగ్గర ఫోన్ అడుగుతారు, తను అనుకొని అమ్మ అంటారు. నేను ముందు లిఫ్ట్ చేసిన తర్వాతనే
చెప్తానమాట, వీళ్ళు ఫలాని వాళ్ళు ఇట్లా ప్రోగ్రామ్కి ఇట్లా ఫోన్ చేశారు. ఇది నేను మాట్లాడేది చాలా తక్కువ, నాన్నగారే. మీరు మాట్లాడేది తక్కువ ఎందుకు అయింది? నాకెందుకు నాన్న మాట్లాడితేనే బాగుంటుంది. ఆయన అలా పెంచారు కాబట్టి తక్కువ అయింది అంతే. ఇప్పుడు మీ అబ్బాయిలు ఉన్నారు కదా, పెద్ద కొడుకు ఏం చేస్తారు? ఆయన సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్ అంటే రోజు ఫోన్లు ఉంటాయి, ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఇదెల్లా ఉంటది కదా. మరి ఆ అబ్బాయి ఎందుకు? వాళ్ళంటే మగపిల్లలు మరి సరే మగపిల్లలు అన్నారు కదా, నేను నార్మల్ గానే అడుగుతున్నా. మీ మూడో కొడుకు డాన్సర్ అని చెప్పినారు, మరి ఎందుకు నేర్పించినారు? తనకు సపోర్ట్ గా ఉండాలి. ఇప్పుడు తన సపోర్ట్ ఓకే, నేను అనేది అది కాదు. అంటే మగపిల్లోడు అని వదిలేయచ్చు కదా. తనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఈయన చెప్పడం వల్లనే కదా, ఈయన చెప్పకుంటే రాదు కదా. అంటే వీళ్ళని అంటే ఇప్పుడుగా సార్ ప్రాబ్లం వచ్చేది, ఫ్యూచర్లో రేపు పొద్దున వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా, లేకుంటే తను ఏదో ఒక రోజు అమ్మాయికి పెళ్లి చేయరా? చేయాలి సార్. చేసినప్పుడు మరి ఆ ఇంటికి ఇచ్చేటప్పుడు అన్ని చూసుకోవాలి కదా. మీరు ఆ ఇంటికి పోయి ఉండి నా కూతురికి అది ఇదని చేయలేరు కదా. ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆమెను చూసుకోవాలి, బాగా చూసుకోవాలి. మరి అవన్నీ ఆమెకి ఎట్లా తెలుస్తాయి? అవును సార్, ఈ మధ్య అనిపిస్తుంది సార్. ఈ మధ్య సార్ నిజం, మీరు నమ్ముతారన్నారు కానీ ఇంతవరకు ఎంతసేపు ఇదే అయింది. తర్వాత వీళ్ళు ఏమీ పనులు చేయకుండా ఇది ఒక్కటే ఉంటే రేపొద్దున నన్నేమంటారో అనే భయంతోటికే నేను కొన్ని చెప్తూ ఉంటాను. అమ్మ మీరే పోయి బుక్ చేయకండి, బస్ టికెట్ పోవాలంటే మీరు పోయి తీసుకురాకండి. ఎప్పుడు ప్రతిదీ నేనే తెస్తూ ఉంటే, లగేజ్ నేనే దింపుతుంటే. ఇంకా ఇప్పుడు కొంచెం నేను తరచుగా రావాలంటే రాలేను కదా. ఈ మధ్య చెప్తుంటే కూడా అది కూడా కొంచెం నాకెళ్ళి చూసి ఫస్ట్ ఈ మధ్య ఏమంటే వేరే వాళ్ళతో పోయి నువ్వు మాట్లాడుపో అననే ప్రశ్నే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి లేదు కదా. ఇప్పుడు కొత్తగా డాడీ వాళ్ళతో మాట్లాడు, ఎట్లా మాట్లాడతారు వాళ్ళు, ఎలా అని. ఎందుకు? దానివల్ల ఏమొస్తుంది చెప్పండి. ఒక మనిషి మనస్తత్వం తెలుస్తుంది, వీడు మంచిగా మాట్లాడుతున్నాడా చెడుగా మాట్లాడుతున్నాడా. మనకు ధైర్యం అనేది అక్కడే కదా. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఒక అబ్బాయిని పెళ్లి చూపుల్లో కూర్చున్నా, నాన్న వచ్చి కూర్చొని మీ మనసులో ఉన్న క్వశ్చన్లు అడగలేడు, మీరు కదా తనతో జీవితం తీసుకోవాల్సింది. అప్పుడు ఏం మాట్లాడతారు? పోనీ ఆ ఇంట్లో అత్తగారు ఉండొచ్చు, లేకుంటే మీ మామగారు ఉండొచ్చు, వాళ్ళతోనే ఎట్లా కలుస్తారు సార్? అంత డీప్ గా వెళ్ళిపోలేదు సార్. అదే అండి, నేను అంటే మీరు డాన్స్ అనుకున్నప్పుడు నా పిల్లలు బాగుండాలి, మంచి పేరు తీసుకురావాలి. సరే, ఇప్పుడు మీ వైఫ్ అయినా ఒక ఇంటి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఈ మధ్య అది అంటుంటే బాధ అనిపిస్తుంది సార్. అసలు బాగా పెంచుకొని మనం ఒక 2-3 years ఉంటే వేరే వాళ్ళ ఇంటికి పంపించాలి కదా. అది అసలు అనుకుంటుంటేనే బాధ భయం రెండు అనిపిస్తుంది. సరే అట్లా అనుకుంటున్నారు కదా, నేను నార్మల్ గానే అంటున్నా. మీ అబ్బాయికి పెళ్లి చేయరా? చేయాలి. మరి ఒకరి ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకోరా? వస్తుంది. మరి అది తప్పు కదా. అది ఇప్పుడు ఏమో మాకు మంచి అల్లుడు వచ్చేవాడు, ఇంట్లో వచ్చేవాళ్ళు మంచి రావాలని అందరం అనుకుంటాం. కానీ కమ్యూనికేషన్స్ కానీ మనసు ఎట్లాంటిది, ఎవరు ఎట్లాంటి వాళ్ళు అన్ని తెలియాలి కదా. నేను ఈ డాన్స్ ఫీల్డ్ లో కొన్ని చూసాను సార్. ఏం చూసారు? కొన్ని మంచి చెడు చూస్తుంటాం కదా. చెప్పండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి మనం వ్యక్తిగతాన్ని మనం అంత డీప్ గా, నాకు పేర్లు ఏమొద్దండి, సందర్భాలు చెప్పండి. మామూలు కొన్ని పిల్లలు చూస్తుంటారు కదా, అట్లా ఏమన్నా ఏం చూసారు? అంటే ఎందుకంటే మీ మనసులో ఏముందో తెలియాలి కదా. ఇప్పుడు మీలానే నలుగురు చూసింటారు, వాళ్ళు చెప్పలేరు, మీరు చెప్పే మాట అవకాశం మీకు ఉంది, మీరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు తల్లిదండ్రులని లెక్క చేయకుండా వెళ్ళిపోతుంటారు సార్. మేము ఎంతసేపు ఇప్పుడు ఏంది, నేను చూడు నా పర్సనల్ పని కూడా వదులుకొని తన కోసం నేను ఎంత లైఫ్ అంతా టైం అంతా వేస్ట్ చేసినా తన కోసం బాగుపడాలని చూస్తున్నా. ఇంత తపన పడాను. ఒక డ్రెస్ తీసుకోవాలంటే నేను 10 షాపులు తిరుగుతాను. ఓకే. ఒక నగ కొనాలంటే ఎన్నో చూస్తాను. స్టేజ్ మీద చేస్తుంటే మా అమ్మాయి ఈ నగ పెట్టుకుంటే అందంగా ఉంటుంది, ఇన్ని పెట్టుకుంటే ఇది బాగుంటుంది అన్నీ ఆలోచిస్తాను కదా. ఇట్లా ఏదైనా చెడు కొంచెము ఏమన్నా, ఇప్పుడు వేరే పిల్లలు లవ్ అంటూ అది అట్లా తిరుగుతుంటారు కదా, అలా ఏమన్నా అయితే తట్టుకోలేము కదా అని ముందు నుంచి నేను చెప్తుంటాను. అమ్మ ఇలా ఉంటుంది సమాజము, ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని చెప్తుంటాను. ఆ భయంతో కొంచెం నేను బయటికి ఎక్కువగా పంపించాను. మీరు ఎందుకండి డల్లుగా ఉన్నారు? ఏం లేదు, మళ్ళీ ఆయన బాధపడతారు. ఏం లేదు, అంటే నాకు అన్ని చెప్పేవాళ్ళు, ఇట్లా ఉంటే ఇట్లా జరుగుతుంది, ప్రతి రూట్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో నువ్వు గ్రహించే శక్తి నీకు ఉండాలని చిన్నప్పటి నుంచి నాకు అలా చెప్పారు. ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడు, వాళ్ళు ఎంతవరకు నవ్వుతున్నారు, ఏ సందర్భంలో నవ్వుతున్నారు, దేనికోసం అట్లా మాట్లాడుతున్నారు అన్నీ చెప్పేవారు అనమాట. నువ్వు ఇలా ఉంటే ఇలా ఎప్పుడన్నా టెస్ట్ చేశారా మీ ఇంట్లో వాళ్ళతోనే? అంటే మీకు ఎప్పుడన్నా కోపం వచ్చేదా? కోపం వస్తుందా మీకు? నాన్న మీదే ఎక్కువ. నాన్న మీదనే. ఇదేదో బాగానే ఉంది, ఎందుకండి?
మాకు ఎక్కువ ఇష్యూ ప్రోగ్రామ్ పోతున్నామంటే వస్తుంది, ఇవి పెట్టుకో అవి పెట్టుకో అని అంటాం, అన్ని పెట్టుకొని ఉంటా. తీరా ప్రోగ్రామ్ పోయిన తర్వాత నువ్వు ఇది పెట్టుకోలేదు చూడు అని నన్ను అంటారు. అప్పుడు ఏదేదో నువ్వే పెట్టుకోవచ్చు కదా నాన్న, కానీ ఇప్పుడు వచ్చేది. ఇక్కడ మీరు ఒకటి కూడా ఆలోచించాలి, అక్కడ చేసేది మీరు, పేరు వచ్చేది మీకు. ఆయన అంతా పక్క నుండి నిలబడేది. నా మనసులో మాట మీరు బాగా క్యాచ్ చేశారు. నేను అదే అంటాను, చూడమ్మా ప్రదర్శించేది నువ్వు, మీకే పేరు పెట్టుకుంటా అని చెప్పండి. ఇప్పుడు టీచర్ అయినా ఎగ్జామ్స్ కి అన్ని ప్రిపేర్ అయిపిస్తుంది, రాసినాక మార్క్స్ వచ్చేది మీకే. ఫస్ట్ ర్యాంక్ అంటే మీ పేరే వస్తుంది, లాస్ట్ ర్యాంక్ అన్నా మీ పేరే వస్తుంది. అది అట్లా కొన్ని రోజులు సార్. ఇప్పుడు మేము బస్సులో వెళ్ళినాము, కాకినాడ వెళ్తున్నాము, అది సడన్గా చెప్పారు ఈరోజు రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్ అంటే ఈరోజు నైట్ చెప్పారు. మేము వెళ్ళేటాలకనే మాకు టైం సరిపోతుంది, ఎప్పుడు బయలుదేరాలా, ఆ రిజర్వేషన్ చేసుకోవడానికి టైం ఉండదు. అప్పటికప్పుడు అడావిడికి వెళ్ళినాం, ఆ బస్సులో సీట్లు లేవు, బ్యాక్ సైడ్ కూర్చున్నాం, ట్యాబ్ అవన్నీ పెట్టుకొని కూర్చున్నాం. అది పెట్టుకొని కూడా స్థలం ఉండదు అని సెంటర్లో పెట్టుకొని కొద్దిసేపు అట్లా వాళ్ళు ఎవరు ఎత్తుకుపోయినారో బ్యాగ్ ఎత్తుకున్నారు. తీరా ప్రోగ్రామ్ పోయిన తర్వాత అక్కడికి చూసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో నగలు లేవు, ట్యాబ్ లేవు. అంటే ఫేక్ వా నగలు? ఫేక్. ఒక ట్యాబ్ ఒకటి ఒక ఆస్ట్రేలియా వాళ్ళు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఓ ఆస్ట్రేలియా వెళ్ళారా? లేదు, అక్కడ వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే, మరి ఇంత డాన్స్ చేస్తున్నారు కదా, చాలా చోట్ల ప్రదర్శనలు ఇవన్నీ అవుతున్నాయి, మరి మీకు అవార్డ్స్ వచ్చాయా? చాలా వచ్చాయి. ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? ఇప్పుడు రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నాను. రాష్ట్రపతి అవార్డు. ఢిల్లీలో 31 days ఉన్నాము. 31 days. సో దీనికి ఎలా వస్తారండి అప్రోచ్? మన ఏపీ తరపున తీసుకొని వెళ్తారు, ఒక టీం వెళ్ళాము, దాంట్లో నేను కూడా ఒక 1 person ని. అలా వెళ్ళినప్పుడు రాష్ట్రపతి గారి ముందు మేము చేసాము, నరేంద్ర మోడీ గారి ముందు కూడా చేసాము. అది మన రిపబ్లిక్ డే కి గారు, నరేంద్ర మోడీ గారు, ఒబామా కూడా వచ్చారు సార్. ఒబామా 2015లో మన ఏపీ తరపున శకటం అని చేస్తారు, సంక్రాంతి శకటం అని, దాంట్లో చేసామన్నమాట. మళ్ళీ ఏపీ భవన్ లో కూడా చేసాము. అలాగా అది మెయిన్. ఈ మధ్య దూరదర్శన్ వాళ్ళు గ్రేడ్ ఆర్టిస్ట్ గా ఇచ్చారు, నాట్య మయూరి అవార్డు వచ్చింది, నాట్యహంస అవార్డు వచ్చింది. రాష్ట్రపతి అవార్డు అన్నారు కదా, సో ఈ అవార్డు అంటే చాలా పెద్ద అవార్డు, అంత చిన్న వాళ్ళు అంటే నార్మల్ గా టాలెంటెడ్ లేని వాళ్ళకైతే రాదు. మరి మీకు ఈ అవార్డు వచ్చినప్పుడు ఏమన్నా మనీ ఇట్లాంటివి ఇస్తారా? మనీ అంటే మనీ ఇచ్చారా? మనీ ఇచ్చారు. ఓకే, ఒకరు ఇవ్వలేదు ఒకరు ఇస్తున్నా అన్నారు. అంటే తనకు నేను మనీ నాకు వరకే ఉంటుంది. అంటే రాష్ట్రపతి అవార్డులో ఏమేమి వస్తాయండి? మనీ ఇస్తారు, షీల్డ్ ఇస్తారు సార్. షీల్డ్ మనీ అంటే ఎంత వరకు ఇవ్వచ్చు? ఇంకా మేము టీమ్ లో ఉంటాం కదా. అవును, అందరూ టీం వాళ్ళు. అంటే ఒక 10,000 20,000 ఇట్లా ఉంటుందా? ఇంకా ఎక్కువనే ఉంటుందా? 1% కి అంత వస్తుంది. అదే ఒక మనిషికి 20,000 10,000 దాకా ఇస్తారు సార్. ఓకే, ఇప్పుడు దీనికి మీ ట్రావెలింగ్ అంతా వాళ్ళే పెట్టేసుకుంటారు? మొత్తం. సో మీ ఫీలింగ్ ఏంటంటే ఎక్కడో పల్లెటూరులో నందికోట్కూరు దగ్గర ఒక ఊర్లో ఉన్నారు, అంత దూరం నందికోట్కూరు ఢిల్లీ అంటే కొనిదేల టు ఢిల్లీ. మాది సొంతూరు వచ్చేసి కొనిదేల సార్. ఓకే, అక్కడ నుంచి నెక్స్ట్ రోజు మేము వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ ఆర్టికల్ చూస్తే కొనిదేల టు ఢిల్లీ అని వచ్చింది. అప్పుడు మా ఊరు వాళ్ళు చాలా అప్పటి నుంచి సార్ ఇంతవరకు జరిగిన జర్నీ వేరు. అప్పుడు ఢిల్లీ పోయి వచ్చిన నుంచి ఇప్పుడు దాకా జర్నీ వేరు సార్. ఇప్పుడు కొంచెం కూచిపూడి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడు కొంచెం మేము ఇందాక చెప్పినంత భయపడుతూ ఉండేది. ఎప్పుడైతే మేము ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి దగ్గర అక్కడికి పోయి వచ్చామో అప్పటి నుంచి ఇంకా నాకు కానీ తనకు గాను, నేను అప్పుడు మామూలు క్యాజువల్, ఇప్పుడు ఏం లేదు. లిఖితాశ్రీ మేడం వాళ్ళ డాడీ, లిఖితాశ్రీ మేడం మేడం వచ్చేసింది. తను నేర్పిస్తుంది కాబట్టి ఇంకా అప్పటి నుంచి నాకు ఒక రెస్పెక్ట్. మీరా సార్ బాగున్నారా, పాప బాగుందా, అది ఇంకా ఎక్కట్లేనా ఆనందం. అప్పటి నుంచి జనాల్లో కొంచెం మార్పు. మరి అంటే మీరు అన్నారు కదా ఫస్ట్ లో నేను టీచింగ్ కూడా చేస్తాను, డాన్స్ టీచింగ్ అని. ఎంతమంది పిల్లలకు నేర్పిస్తారు? ఇప్పుడు దాదాపు 30 members దాకా. 30 మంది మీ ఊర్లోనే? సో 30 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా. చేశారు, అది కూడా ఆనందపడుతున్నాను సార్. ఒక డాక్టర్లు కూడా, తను ఏం ప్రొఫెషన్, గైనకాలజిస్ట్ గారు వచ్చి డాన్స్ నేర్చుకుంటారు. నేను మన చిన్నపిల్లలకే కాదు, ఇప్పుడు అమావాస్యాల్లో వాసవి మహిళా మండలి వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు 60 years అబోవ్ ఉంటారు, కొందరు 50+, 40+ ఉంటారనమాట. వాళ్ళకు కూడా నేను డాన్స్ నేర్పిస్తాను అనమాట. బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఉండి నేర్పిస్తున్నాను. అండ్ ఇప్పుడు డాన్స్ లో మంచి పేరు వచ్చింది, చూడడానికి కళ ఉంది, బాగా కలకల్లాడుతున్నారు కదా. మరి సినిమా అవకాశాలు ఇలా వచ్చాయా? వచ్చాయి. దాని నుంచి మేము ఎందుకులేండి ప్రొఫెషనల్ వద్దు, మాకు ఇదే అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మేము ఒక శ్రీశైలం కానీ, మైసూరు కానీ, తిరుపతి కానీ, బాసర కానీ, విజయవాడ కానీ పోతే చాలా బాగా మాకు అమ్మవారి దర్శనం అవుతుంది. వాళ్ళ రూమ్ ఏదైనా కానీ అన్ని మొత్తము చాలా బాగుంటుంది సార్. ఓకే, అది ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మమ్మల్ని పోతే కూడా ఒక గౌరవంగా
భక్తి పరంగా చూస్తారు మనం ఏం చేసినా కానీ. మేము శ్రీశైలంలో గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మేము ఆ టెంపుల్లో ప్రతి నెల చేస్తాం సార్. నైస్. ఆ శివయ్య దయ వల్ల ఆ దేవస్థానం వాళ్ళని మటుకు మా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము సార్. ఓకే, మరి మీకు ఎలా అనిపించింది? అంటే సినిమా అవకాశం వచ్చి నాన్నేమో వద్దు మనకి రెస్పెక్ట్ ఉండాలన్నారు కదా, మరి మీకు ఇంట్రెస్ట్ ఉండను అప్పుడు? నాకు అంతగా ఏం ఇంట్రెస్ట్ ఏం లేకుండా. ఓకే, అట్లీస్ట్ ఏం వెళ్ళి చూసారా ఇది ఎట్లా జరుగుతుంది? సినిమా షూట్ చేసాము, కొన్ని సినిమాస్ చేసాము. ఎలాగా విత్ మేకప్ లోనే, వితౌట్ మేకప్ లో ఏం వచ్చాయి అట్లా కూడా ఆఫర్స్ వచ్చాయి. వితౌట్ మేకప్ లో వద్దు అంటే విత్ మేకప్ వితౌట్ మేకప్ కి తేడా ఏంటి? విత్ మేకప్ లో అయితే అంత కాస్ట్యూమ్ ఉంటుంది సార్, మనం ఎవరో కూడా గుర్తుపట్టలేరు. బాగుంటుంది, అంత క్లాసికల్ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ఫస్ట్ మాకు స్టోరీ చెప్పారు సార్. చెప్పినాక ఇట్లా క్లాసికల్ లా ఉండాలి ఇది ఇది అని చెప్పారు. తర్వాత ఇంకా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత లేదు ఆ ఊర్లో దేవాలయంలో నాట్యం చేస్తుండాలి, ఆ రాజులు వచ్చి వీళ్ళని చూసి వితౌట్ మేకప్ లో నాట్యం చేస్తుండాలి, ఆ ఊరు రాజులు వచ్చి వస్త్రాలను లాగేస్తారు అంటే వద్దు సార్ ఇలాంటి క్యారెక్టర్ అయితే మేము మీరు డబ్బులు ఇవ్వకపోయినా మాకు ప్రాబ్లం లేదని చెప్పేసి రిటర్న్ వచ్చిన రోజులు ఉన్నాయి సార్. అట్లా ఎన్ని సినిమాలు వదిలేశారు? అట్లా 2 వదిలేసాను. 2 సినిమాలు షూటింగ్ చేసి వదిలేసారు. ఓకే, ఇంకా వద్దు మాకు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆ ఫీల్డ్ వద్దు, ఇదే ఒక దేవస్థానం దగ్గర చేయాలి, ఒక ఏదన్నా గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తే అక్కడ ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది, బాగుంటుంది, అలాగని అలాంటివి. అండ్ మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఆఫర్స్ ఇలా వచ్చేటివా? అంటే బేసిక్గా కొంతమందికి కోటాస్ ఉంటాయి కదా, సో మీకు అట్లా ఏమైనా కోటాస్ ఉంటాయా? అంటే రాష్ట్రపతి స్థాయికి వెళ్ళారు కదా డాన్స్లో. ఇట్లా మాకంటే ఇంకా గ్రేడ్స్ చాలా మంది ఉండేవాళ్ళు ఉన్నారు సార్. ఇంకా దీని గురించి వాళ్ళు ఏమన్నా చెప్తేనే కానీ మేమైతే దీనికి ఇంతవరకు ఎవరిని అడగలేదు, దీని గురించి కూడా మాకు తెలియదు సార్. ఓకే, సో మరి మొత్తంగా ఈ జర్నీలో మీరు చూసే ఆడియన్స్ కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ నాన్నకి కానీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పేదంతా మా నాన్నకి, మా అమ్మగారికి, మా ఫ్యామిలీకే. ఓకే, నాకు వీళ్ళు ఒక గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అన్నట్టు. అన్న నాకు ఇంత బాగా నాట్యం నేర్పించినందుకు, నన్ను ఇంత బాగా ప్రోత్సహిస్తున్నందుకు నీకు అమ్మకు. నాకు కానీ కూడా నీ నుంచి నాకు పేరు వచ్చింది తెలుసా. నేనంటే ఏదో క్యాజువల్గా జగదీష్ అంటే ఏదో అన్నది. ఇప్పుడు లిక్షితాశ్రీ వాళ్ళ డాడీ అంటే ఒక ఎక్కడికైనా కలెక్టర్ ఆఫీస్కి కానీ, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, ఓ మున్సిపల్ ఆఫీస్కి పోయినా కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తారు సార్. వాళ్ళు డ్యాన్సర్, వాళ్ళ అమ్మాయి డ్యాన్సర్. ఇవన్నీ తెలుసా మీకు? తెలుసు, చెప్తూ ఉంటారు. మాకు ఎట్లా అంటే ప్రతి సిచ్యువేషన్ ఏం జరిగినా, ఈవెన్ బయట బాగున్నావు అని నన్ను అడిగినా కానీ నాన్నకు వచ్చి చెప్పేది అనమాట. అలాగా నాన్న కూడా ఏం జరిగినా బయట నాకు వచ్చి చెప్తారు. మేము ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పుకున్నా మేము చెప్పుకుంటాం అనమాట. మా ఇద్దరి బాండింగ్ ఎలా అంటే మేము టామ్ అండ్ జెర్రీ లాగా, ఎప్పుడు కొంచెంసేపు మాట్లాడతాము, కొంచెంసేపు మళ్ళీ తర్వాత నాన్న దగ్గర గొడవలు పడుతుంటా సార్. గొడవలు లేని ఇల్లు ఉండదు, గొడవలు పడుతున్నారు మా దాంట్లోకి. మళ్ళీ మా మిసెస్ కానీ, మా పిల్లలు, మిగతా 2 పిల్లలు కానీ ఏమి రారు, వీళ్ళది మామూలే, మళ్ళీ కొంచెంసేపు ఉండండి, మళ్ళీ వీళ్ళు అంతే, వీళ్ళ మధ్యలో వెళ్ళకు అయిపోతా అంటారు అనమాట. ఓకే, ఎంతసేపు మాట్లాడుకున్నా సార్ డ్యాన్స్ గురించి బాగా ఎక్కువగా. అమ్మ ఇలా చేయాలి, ఇలా ఉండాలి. నాకు అర్థమైంది సార్, మీరు రాత్రి పడుకున్నప్పుడు కూడా రేపు ఏ స్టెప్ లో ఎలా వేయాలి కంటిన్యూగా సార్ ఇట్లా 24 hours అసలు తన డ్యాన్స్ చెప్పమంటే చెప్పుకుంటాను. నాన్న ఇక్కడ ఏం స్టెప్ చేయాలి, నాన్న ఇప్పుడు ఎలా ఐబ్రోస్ పైకి లేపాలి, ఎలాగా అని ప్రతిదీ నేను నాన్న నుంచే తెలుసుకుంటాను. ఇప్పుడు ఏదైనా కొత్తది కొరియోగ్రఫీ చేస్తున్నాను అనుకో, దాంట్లో నాకు ఈ వేరియేషన్స్, ఈ మీనింగ్కి తెలియవు. నాన్న ఇప్పుడు ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది, కొత్త స్టెప్స్ ఎలా పెడదాము, పిల్లలకి నేర్పిస్తూ ఉన్నప్పుడు సగం మొత్తం నాన్నతోనే నేను నేర్చుకొని పిల్లలకి చెప్తాను. మరి అంటే చిన్నప్పటి నుంచి 2.5 సంవత్సరం నుంచే ఆయన మిమ్మల్ని ఒక కళాకారులాగా చెయ్యాలి, డ్యాన్స్ నేర్పించాలనుకున్నాడు. అందరితో ఆపకుండా చదివిపించాడు, ఎక్కడున్నా వెన్నుముక్కలాగా సపోర్ట్ ఇచ్చుకుంటూ నా కూతురు అని ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, మీకు మర్యాదగా ఉండాలి అని చెప్పేసి మంచి డ్యాన్సులు, మంచి కాస్ట్యూమ్స్ ఇవన్నీ తెచ్చిపెడుతున్నారు కదా. మరి మీ నాన్న గురించి ఒక మాట లేపాలంటే ఏం చెప్తారు? నా దేవుడు, అంతే, నా దేవుడు. మీరు నా దేవత అంటారా? మా అమ్మ అనుకుంటాను సార్. మీ అమ్మ. ఓకే, మీ మదర్ ఉన్నారా అండి? లేరండి. ఓకే, ఇంకా తనలోనే చూసుకుంటాను. చెప్తుంటారా తనకి నువ్వు మా అమ్మవని? చెప్తుంటాను, మా అమ్మ అంటుంటాను.
ఓకే ఓకే, నైస్ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే బేసిక్గా కళ అందరికీ ఉంటుంది, కానీ కళను నెరవేర్చుకోవడం చాలా కష్టం. దాని స్ట్రగుల్ అనేది మీరు మీ కూతుర్ని తీసుకొచ్చేటప్పుడు మీకే అర్థమై ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది. బట్ ఎన్ని ఉన్నా సరే ఈరోజు తను ఈ స్టేజ్లో ఉండి చిరునవ్వుతో ఉందంటే దాని వెనకాల ఉన్న కష్టాలు మీవే. సో మీరు ఇంత కష్టపడి మీ అమ్మాయిని ఈ స్టేజ్కి తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా రాష్ట్రపతి స్థాయికి వెళ్ళేసి నాన్నగారికి పేరు తెచ్చారంటే అంత చిన్న విషయం కాదు. సో మీరు ఇలాగే బాగా డ్యాన్సులు చేస్తూ మంచి మంచి స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా చూస్తున్నారు కదండి, ఫాదర్ డాటర్ వీళ్ళ బాండింగ్ ఎలా ఉంది, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు ఆయన. బట్ ఏది కూడా కూతురు మీద ఒక చిన్న రిమార్క్ కూడా పడకుండా ఇవాళ ఈ స్టేజ్ వరకు అయితే తీసుకొచ్చారు కదా. మరి మీరు కూడా మీ ఫాదర్తో బాండింగ్ ఎలా ఉంటుంది, అండ్ మీ డాటర్స్ ఎవరన్నా ఉన్నా సరే మీ బాండింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఈ ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.